మెనోపాజ్ వచ్చిన స్త్రీలో సెక్స్ స్పందనలు మామూలుగానే ఉంటాయా, తక్కువగా ఉంటాయా? అలాగే వయసు మళ్ళిన పురుషుడు సెక్స్ని పూర్వంలాగానే ఎంజాయ్ చేస్తాడా, తక్కువగా ఎంజాయ్ చేస్తాడా? మెనోపాజ్ వచ్చిన స్త్రీలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. దానివల్ల కొద్దిగా సెక్స్ స్పందన, సెక్స్ డ్రైవ్ అంటాం, ఆ సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉంటుంది, ఉండడానికి అవకాశం ఉంది. కానీ అది కేవలం 6 నెలల నుంచి 2 సంవత్సరాలు తర్వాత ఆ తగ్గిపోయిన ఈస్ట్రోజన్ లెవెల్స్కి బాడీ అడ్జస్ట్ అయిపోతుందండి. అయితే అందరు స్త్రీలు మెనోపాజ్ వచ్చాక అంత బలహీనం అవ్వరు. కేవలం ఒక 10 to 15% లేడీస్కే ఆ ఈస్ట్రోజన్ డిఫిషియన్సీ వాళ్ళ మీద ఎక్కువ కనబడుతుంది. తగ్గిన వాళ్ళకి అంత ఈస్ట్రోజన్ హార్మోన్ డిఫిషియన్సీ రాదు, మేనేజబుల్గానే ఉంటుంది. అంచేత దాని గురించి భయపడాల్సిన లేదు. కొద్దిమంది అలాంటి డిప్రెషన్ వస్తుంది మెనోపాజ్ స్త్రీలో. కొందరికి డిప్రెషన్ కూడా సెక్స్ని డౌన్ చేస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం, డిప్రెషన్ రావడం, కొన్ని బాడీలో కొన్ని చిన్న బాధలు ఉంటాయి. దానివల్ల మనిషి ఆడవాళ్ళు కాస్త మెనోపాజ్, అది కూడా ఎంతండి 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపే, అంతకని కొంతమంది 3 నెలలు 6 నెలలు మామూలైపోతారు. అంచేత మెనోపాజ్ వచ్చినప్పటికీ కొంత బలహీనత పొందినప్పటికీ మామూలుగానే ఉంటారు. పర్ఫెక్ట్గా వాళ్ళ సెక్స్లో పూర్వం ఎలాగా మెనోపాజ్ రాకముందు ఎంత ఎంజాయ్ చేశారో అలాగే ఎంజాయ్ చేస్తారు. అంతే, దాని గురించి భయం. మగవాళ్ళలో కూడా అలాగే యాండ్రోపాజ్ అంటే. అందుకని ఆడవాళ్ళలో మెనోపాజ్ అంటే వయసులు పోయిన టైంలో వాళ్ళు వచ్చిన బాధ మగవాళ్ళు ఉండవు. కానీ మగవాళ్ళు కూడా కొంతమందికి 60-70 ఏళ్ళు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి దాన్ని యాండ్రోపాజ్ అంటాం. మరో ఆడవాళ్ళతో మెనోపాజ్ అంటాం, మగవాళ్ళు యాండ్రోపాజ్ అంటాం. వాళ్ళు కూడా టెంపరీగా కాస్త అనీజీగా ఉంటుంది, సెక్స్ కోరికలు తగ్గుతాయి, సెక్స్ పవర్ తగ్గుతుంది, అంగపోయిన సగం తగ్గుతుంది. కానీ మళ్ళీ వాళ్ళు అవుతారు. ఒకటి మాత్రం గుర్తించాలంటే, బాడీలో ఎప్పుడైనా హార్మోన్ డిఫిషియన్సీ వస్తే టెంపరీగా అది డౌన్ అవుతుంది. మళ్ళీ ఆ తగ్గిపోయిన హార్మోన్ లెవెల్కి బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. అడ్జస్టబిలిటీ అనేది మన బాడీలో మెకానిజం అనే గొప్పతనం. ఆ తగ్గిపోయిన దానికి పూర్వలాగానే మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది. అది మన మెకానిజం అంటారు, బాడీ మెకానిజం, బయోలాజికల్ మెకానిజం అలా ఉంటుంది. అంచేత ఎవరు పూర్తిగా వీక్ అవడం ఉండదు, పనికి రాకపోవడం ఉండదు. అది అవసరమైతే కొంచెం సప్లిమెంట్ చేసుకోవచ్చు, హార్మోన్ సప్లిమెంట్ చేసుకుని ఆడవాళ్ళతో ఈస్ట్రోజన్, మగవాళ్ళతో టెస్టోస్టెరాన్ వేసుకుని మాలు చేయొచ్చు. అంచేత పర్మనెంట్గా వీక్ అయిపోవడం డాక్టర్స్ చూసి సరిగ్గా టెస్ట్ చేసి మందులు ఇస్తారు. వాడు అవసరం ఉంటేనే, అందరికీ మందులు అవసరం లేదు, అవసరం లేదు చేయొచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.